యురేనస్ గ్రహం యొక్క వాతావరణం చాలా రహస్యంగా ఉంటుంది. యురేనస్‌లో ఉన్న వాయువులో హైడ్రోజన్ సుమారు 83%, హీలియం 15%, మీథేన్ 2%గా ఉంది. యురేనస్ సూర్యకాంతిలోని ఎరుపు రంగును శోషించి నీలం రంగులా మనకు కనిపిస్తుంది. ఇది సౌరమండలంలోని అత్యంత చల్లటి గ్రహాల్లో ఒకటి. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత సుమారుగా -224°C ఉంటుంది. యురేనస్‌లో గాలులు చాలా వేగంగా వీస్తాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో గంటకు 900 కిలోమీటర్ల దాకా వేగంగా వీస్తాయి. ముఖ్యంగా మేఘాలు, మీథేన్, అమోనియా మరియు నీటి బాష్పం వలన ఏర్పడతాయి. యురేనస్ ఇంపాక్ట్ గ్రహం కాబట్టి సుమారు 3 నుండి 4 బిలియన్ సంవత్సరాల క్రితమే యురేనస్‌ను ఢీకొట్టింది. దీని వలన అది 98° వంపు కలిగి ఉండడం వలన దాని వలయాలు సహజ ఉపగ్రహాలను ఏర్పరుస్తుందని భావించారు. ఇది వాతావరణంపై విపరీతమైన సీజనల్ ప్రభావాలను కలిగిస్తుంది. ఒక్కో ఋతువు 42 సంవత్సరాలు కలిగి ఉంటుంది. యురేనస్ మీద తక్కువ మాత్రంలోనే మేఘాలు శక్తివంతంగా కనిపిస్తాయి, కానీ కొన్ని సంవత్సరాల్లో మాత్రం మేఘాలు అతి స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యమైన యురేనస్ ఉపగ్రహాలు: 1 టిటానియా, 2 ఒబెరాన్, 3 ఒమ్రియల్, 4 ఏరియల్, 5 మిరాండా. వీటి ఉపరితలాన్ని ఎక్కువగా ఐస్ శిలలు కలిగిన మిశ్రమం కలిగి ఉంది. కొన్ని ఉపగ్రహాల్లో పాతకాలం నదులు, లోయలు లాంటి నిర్మాణాలు కనిపించడం ఆశ్చర్యకరం. భవిష్యత్తులో జీవనం, మైక్రో ఆర్గానిజం అన్వేషణకు మిరాండా, ఏరియల్ లాంటివి ఆసక్తికరమైన లక్ష్యాలు కావచ్చు. నెప్ట్యూన్ సౌరమండలంలోని 8వ గ్రహం. ఇది ఒక గ్యాస్ జెయింట్ గ్రహం. భూమిలా ఇక్కడ ఉపరితలం ఉండదు. అధిక మీథేన్ వాయువును కలగడం వలన ఇది మనకు నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యుని నుండి చాలా దూరంగా ఉండటం వలన ఇది చల్లగా ఉంటుంది. నెప్ట్యూన్పై సౌరమండలంలోని అత్యంత వేగవంతమైన గాలులు గంటకు సుమారు 2100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అక్కడి వర్షాలు నీటిలా కాకుండా వజ్ర రూపంలో పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ ఉష్ణోగ్రత -200°C వరకు పడిపోతుంది. నెప్ట్యూన్పై మనిషి అస్సలు జీవించలేడు, ఎందుకంటే అక్కడ నిలబడడానికి స్థలం లేదు, శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా లేదు, కాబట్టి శరీరంపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది. నెప్ట్యూన్ సంవత్సరం సుమారు 165 సంవత్సరాలు. ఎందుకంటే సూర్యుని నుండి 8వ గ్రహం కాబట్టి నెప్ట్యూన్ చాలా విస్తృత కక్షను మరియు సాపేక్షంగా నెమ్మదిగా కక్ష వేగాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా నెప్ట్యూన్లో ఒక సంవత్సరం చాలా పొడవుగా ఉంటుంది. ఇది దాదాపు 165 భూమి సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. భూమి కంటే సూర్యుడి నుండి దాదాపు 30 రెట్ల దూరంలో ఉన్న ఈ నెప్ట్యూన్ సౌర వ్యవస్థ అంచుల వద్ద మన భూ టెలిస్కోపుల పరిధిలో చాలా తక్కువగా ఉంది. ఈ గ్రహం చాలా దూరంలో ఉంది కాబట్టి ఏకైక అంతరిక్ష నౌక అయిన వాయేజర్ 2 మిషన్ ద్వారా అక్కడికి చేరుకోవడానికి 12 సంవత్సరాలు పట్టింది. 1989లో వాయేజర్ 2 అనే అంతరిక్ష పరిశోధన ద్వారా నెప్ట్యూన్ను నేరుగా అన్వేషించారు. 2020 నాటికి నెప్ట్యూనియన్ వ్యవస్థను సందర్శించడానికి భవిష్యత్తులో ఎటువంటి మిషన్లు లేవు. అయితే తాత్కాలికంగా చైనీస్ మిషన్ ప్రయోగానికి ప్రణాళిక చేయబడింది.